శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను. గురువుగారి ఫోన్ నంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ, ఎన్నోసార్లు ప్రేమతో హెచ్చరించి చెప్పాను, ఇదే ఆఖరిసారి తల్లి. నీ సాయి తండ్రి నీకు ఒక అద్భుతాన్ని జరిపిస్తానని నమ్మితే వెంటనే విను అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి దుష్టశక్తులన్నింటినీ కూడా నీ దగ్గర నుంచి తరిమేస్తున్నానమ్మా. ఇకపై ఎటువంటి ఆందోళన లేదు తల్లి. ఆర్థికంగాను, ఆరోగ్యంగాను సుఖపడే సమయం ఆసన్నమైందమ్మా. ఇక నుంచి సంతోషంగా ఉండు. చూడు బిడ్డ, ధనాన్ని చూసి దరిచేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎప్పటికీ కూడా శాశ్వతం కాదని గుర్తించుకోమ్మా. అలాగే కష్టాలనేవి ఏడిస్తే పోవు, సుఖాలనేవి నవ్వితే రావు. గుండె నిబ్బరంతో నువ్వు పోరాడితేనే నీటి కష్టాలే రేపటి సుఖాలవుతాయని గుర్తించుకో. జీవితంలో ఏదైనా సరే తాత్కాలికంగానే జరుగుతుందమ్మా, అదే శాశ్వతం కాదు. కష్టాలైనా సరే, సుఖాలైనా సరే, ఈరోజు సుఖపడేవారు ఖచ్చితంగా రేపు కష్టపడతారు. ఈరోజు కష్టపడేవారు తప్పకుండా రేపు సుఖపడతారు. కష్ట సుఖాలనేవి తాత్కాలికం మాత్రమే అన్న విషయాన్ని నువ్వు గుర్తించుకోమ్మా. దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించొద్దు. అన్నీ మారుతాయి. నీ బాబా ఉన్నాడు కదా, నేను మారుస్తాను తల్లి. జీవితంలో మీరు ఏ ఒక్కటి కూడా కోల్పోయారంటే అది మీ నుంచి దూరమైనట్టు కాదమ్మా, అంతకన్నా గొప్పదేదో నీకు రాబోతుందని అర్థం. ఇది తెలియక నా దగ్గర నుంచి దూరం అయిపోయిందని నువ్వు అనవసరంగా ఆలోచిస్తూ ఉన్నావు బిడ్డ. ఇక నీ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టు. నీతో అవసరం ఉందంటే నిన్ను ప్రశంసిస్తూ, నీతో అవసరం లేదంటే నిన్ను విమర్శిస్తూ ఉండే మనుషులు నీ జీవితంలో ఎప్పటికీ కూడా నమ్మొద్దు బిడ్డ. నీ ముందు కఠినంగా మాట్లాడినా సరే, నీ మంచి నీ మంచి కోరే వాళ్ళని మాత్రమే నీ చుట్టూ ఉంచుకో. వాళ్ళ ద్వారానే నీ జీవితం ఒక గొప్ప స్థాయికి ఎదుగుతుందని గుర్తుంచుకోమ్మా. నన్ను ఈ విధంగా ప్రార్థిస్తూ ఉండు. బాబా నా కష్టంలోనే కాదు, నా సంతోషంలో కూడా తలుచుకోవడమే నా మనసుకు తెలుసు తండ్రి. ప్రతి క్షణం కూడా నీ నామ జపం మాత్రమే నా జీవన ప్రయాణం. ఏ రోజు నువ్వు నన్ను ఇలా తలుచుకుంటూ ఉంటావో ఆ రోజు నుంచి నీ చెయ్యి వదలను బిడ్డ. నా బిడ్డల సుఖ సంతోషాలను పంచుకుంటూ వారితోనే నేను ఉండిపోతాను. వారికి ఏది మంచో ఏది చెడో చెప్పుకుంటూ వారితోనే నడుస్తూ ఉండిపోతాను. బిడ్డ, బాబా అంటే దైవం మాత్రమే కాదమ్మా, ఒక గొప్ప శ్రేయోభిలాషిని గుర్తించు. ఒక తండ్రిగా నీకు భయాన్ని చెప్తాను, తల్లిగా దగ్గరికి తీసుకుంటాను, ఒక స్నేహితుడిగా నీకు మంచి సలహా ఇస్తాను. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో కూడా కష్టాల్లో మాత్రం నిన్ను వదలనమ్మా. జీవితంలో ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో బిడ్డ, ముసలికి నాలుక ఉండదు, తాబేలికి వెంట్రుకలుండవు, చేపలకి జీర్ణశక్తి ఉండదు, పీతలకి తల ఉండదు, పాముకి చెవులు కూడా ఉండవు. కానీ మనుషులకి అన్నీ ఉండి కూడా మంచి మనసు ఉండడం లేదు తల్లి. ఆ మనసు ఉన్న మనుషులు చాలా తక్కువగా ఉంటున్నారు. అలాంటి విలువైన మనుషులు ఎప్పటికీ కోల్పోవద్దని చెప్తున్నాను బిడ్డ. చెడు స్నేహాన్ని ఎప్పుడు కూడా దూరం చేసుకోవాలమ్మా. మంచి స్నేహాన్ని ఎప్పుడు కూడా దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు నీతో నిష్కల్మషంగా ఉంటారు, నీ మంచి చెప్తారు. ఒకవేళ నీకు మంచి చేయకపోయినా సరే చెడు మాత్రం చేయరమ్మా. అలాంటి బంధాలని దగ్గర చేసుకో. సాయి సాయి అనే నా నామము ఎప్పుడు కూడా జ్ఞప్తి ఉంచుకోను. చెడు పలుకుట వలన, వినుట వలన కలుగు పాపాలన్నీ కూడా తొలగిపోతాయి బిడ్డ. కేవలం నా నామస్మరణ చాలు. తెలియక చేసిన పాపకర్మలన్నీ కూడా తొలగిపోతాయమ్మా. తెలిసి ఎవ్వరికీ హాని చేయొద్దమ్మా. అమాయకులను బాధించద్దు, మూగజీవులను శిక్షించుకో.
ఎందుకంటే అవి నీ దృష్టిలో చాలా చిన్నవే కావచ్చు, కానీ దాని ద్వారా వచ్చే పాపకర్మలు నువ్వు జీవితాంతం కూడా అనుభవించాల్సి ఉంటుంది. జాగ్రత్త తల్లి. నేను ప్రతిరోజు కూడా నీకు ఏదో ఒక రూపంలో ఒక సందేశం పంపిస్తూనే ఉంటున్నాను. వాటిని విని జాగ్రత్తగా మసులుకో. నా బిడ్డలు ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని నా కోరిక. దానికోసం వారు ఏ తప్పు చేయకుండా నేను ముందుగానే నా బిడ్డలందరికీ కూడా హెచ్చరిస్తూ ఉంటానమ్మా. కొంతమంది బిడ్డలు నా హెచ్చరికను చూసి జాగ్రత్త పడతారు. మరికొంతమంది మర్చిపోయి మరెన్నో తప్పులు చేస్తారు. తప్పు చేసిన వారు ఆ కర్మను అనుభవిస్తూ మళ్ళీ నా దగ్గరికే వస్తారు. బాబా, నేను ఏ కర్మలు చేశానో ఈ కర్మలన్నీ కూడా దూరంగా తొలగించి తండ్రని మళ్ళీ నా దగ్గరే మొరపెట్టుకుంటూ వస్తారు బిడ్డ. అలాంటి పరిస్థితి నీకు రాకూడదు. అందుకే నీ బాబా నీకు ఏమి చెప్తున్నారో అది నువ్వు జాగ్రత్తగా చెయ్యు. నీ భవిష్యత్తు ఎంత సంతోషంగా ఉంటుందంటే నువ్వు ఊహించలేవు బిడ్డ. అంత అందమైన జీవితాన్ని నీకు రాసి ఉంచాను. నీ బాబా చెప్పిన మార్గంలో వెళితే అతి త్వరలోనే నువ్వు అద్భుతాన్ని పొందుతావు తల్లి. నీ కష్టాలు, నీ సమస్యలు అన్నీ కూడా పోయి అన్నీ కూడా నీకు మంచి రోజుల సమయం అనేది వచ్చేసిందమ్మా. కష్టాలని ఎప్పుడు కూడా బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ. ఆ కష్టాలంటే ఏంటో తెలుసా? ఆ కష్టం నీకు వస్తేనే నీకు దగ్గర వారెవరో, దూరం వారెవరో, నీ అనుకున్న వారెవరో, లేదంటే నీ అనుకున్న వారిగా నటిస్తున్న వారెవరో అందరూ కూడా తెలుస్తారు బిడ్డ. ఆ కష్టమే నీకు ఒక మంచి గుణపాఠం నేర్పిస్తుంది. ఆ కష్టమే నువ్వు ఏ దారిలో వెళ్ళాలో, ఏ దారిలో వెళ్ళకూడదో, ఏది చేస్తే మంచో, ఏది చేస్తే చెడో, ఎవరి మనుషులు అంటే ఏ మనిషి ఎలాంటివాడో, ఎవరి మనస్తత్వాలు ఎలాంటివో అన్నీ కూడా ఆ కష్టాలే నేర్పుతాయి బిడ్డ. నువ్వు కష్టమని బాధపడుతున్నావు. ఆ కష్టం వస్తేనే నేను ఇచ్చే శుభవార్త యొక్క ఆనందము, రుచి నీకు తెలుస్తుంది తల్లి. సుఖం యొక్క అభిరుచి కూడా నీకు తెలుస్తుంది. అందుకే కష్టాలు వచ్చాయని ఎప్పుడు కూడా బాధపడద్దు బిడ్డ. ఎలాంటి కష్టం వచ్చినా సరే నేను ధైర్యంగా ఎదుర్కొంటాను. నా వెనుక నా బాబావారు ఉన్నారు. ఆయనే నన్ను చూసుకుంటారు. ఎలాంటిదైనా సరే నేను ముందుకు సాగిపోతూ ఉంటాను. నా బిడ్డల భవిష్యత్తు బాగుంటే చాలు, అంతా ఆయన చూసుకుంటారని నీ యొక్క బరువు, బాధ్యత అంతా కూడా నాకు విడిచిపెట్టే తల్లి. అంతా నేను చూసుకుంటాను. ఎలాంటి కష్టం వచ్చినా సరే ధైర్యంగా పోరాడేటటువంటి శక్తి నీలో ఉంటే చాలు. ఎలాంటి కష్టమైనా సరే అది చిన్నదే అవుతుందమ్మా. కానీ కష్టం వచ్చింది బాబా అని చిన్న కష్టాన్ని కూడా పెద్దదిగా చేసుకోవద్దు. ఏ కష్టం వచ్చినా సరే అది నీకు ఏదో ఒకటి నేర్పించే వెళ్తుందని గుర్తుంచుకోమ్మా. నీకొచ్చిన కష్టాలు, సమస్యలే నిన్ను మరింత బలవంతురాలుగా చేస్తాయని మర్చిపోకు బిడ్డ. ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండు. ఆనందంగా నీ కొత్త జీవితాన్ని ఆహ్వానించు. ఇకపై నీ తండ్రి ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటూ మంచి సందేశాలను, నీకు ధైర్యాన్ని ఇచ్చే సందేశాలను ప్రతిరోజు కూడా పంపుతూనే ఉంటానమ్మా. నీ సంతోషం చూసి నేను కూడా చాలా ఆనందపడుతూ ఉంటాను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.